చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం ఉంచుకొని మాటలు నేర్చుకొని చదువుదేశం ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ప్రతిపట్టుకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథ వివరణ నేర్చుకుంటున్నాం. పొద్దున మీకు 4 భాగాలు చెప్పాను, 5 భాగాలు అర్థమయ్యి అర్థం అన్నట్టుగా ఉంది. కొంచెం కష్టమైన సబ్జెక్ట్ ప్రసంగి గ్రంథం అనేది. ఈజీగా అర్థం అవుతుంది. వాస్తవానికి రాసింది ఒకటి, మనం అర్థం చేసుకునేది ఒకటి, అర్థం చేసుకోవాల్సింది ఒకటి. అది అక్కడ వచ్చిన తలకాయ నొప్పి. 3 రకాలుగా ఉంటుంది అనమాట. పార్ట్ 1లో ఏం చెప్పామంటే గ్రంథ వివరణ నేర్చుకోవడం అవసరమా, పార్ట్ 2లో గ్రంథ పరిచయం, పార్ట్ 3లో సాధారణ పరిచయం, పార్ట్ 4లో వివరణాత్మక పరిచయం, పార్ట్ 5లో పొద్దున చెప్పుకున్నాం 2 ప్రధాన విషయాలు. ఒకటి, రాసింది సొలొమోన్ గారు కాదు, చెప్పింది మాత్రం సొలొమోన్ గారే. సొలొమోన్ గారు ఎవరి చేత రాయించారు. సొలొమోన్ గారు ఎవరి చేత రాయించారు, అదే కదా పొద్దున్న మనం నేర్చుకున్నాం. ఎవరి చేత రాయించారు. రెండో ప్రధాన విషయం ఏంటి, దీంట్లో సమాచారం ఉంది, సందేశం ఉంది. 2 మనం కలిపి నేర్చుకోవాల్సి, కానీ ఒకదాన్ని నేర్చుకుని ఇంకోదాన్ని వదిలేస్తే కుదరదని పార్ట్ 5లో నేర్చుకున్నాం. పార్ట్ 6 గ్రంథ విభజన, మొత్తం 12 అధ్యాయాలు, 5 భాగాలు. ఓకేనా. తర్వాత పార్ట్ 7 వ్యర్థము అనే పదానికి అర్థం ఏంటి, సూర్యుని కింద అనే పదానికి అర్థం ఏంటి. పార్ట్ 8 ప్రసంగి అనే పదానికి అర్థం ఏంటి. పార్ట్ 9 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు వచనాల వివరణ. దాంట్లో మన సారాంశంలో 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఏంటంటే సూర్యుని కింద ఏది లాభం అన్నాడు, ప్రసంగి గారు చెప్పలేదు, కానీ దేవుని కోసం బ్రతకడమే సూర్యుని కింద లాభం. వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నాడు, కానీ ప్రభు కోసం మనం పడే ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదని నేర్చుకున్నాం. 11వ వచనంలో నేర్చుకున్నట్లు ఏది జ్ఞాపకాల్లో ఉండదన్నాడు, కానీ మనం దేవుని కోసం పడే పాట అంతా కూడా దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి జ్ఞాపకాల్లో ఉంటుందని మనం అక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఈ పూట పార్ట్ 10 ప్రసంగి గ్రంథ వివరణలో పార్ట్ 10 గ్రంథ విభజన చెప్తారా, చెప్పండి. ప్రసంగి గ్రంథము 12 అధ్యాయములు, 5 ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగం 1-2 అధ్యాయాలు, రెండవ భాగం 3-4-5 అధ్యాయాలు, మూడవ భాగం 6-7-8 అధ్యాయాలు, నాలుగో భాగం 9-10 అధ్యాయాలు, 5వ భాగం 11-12 అధ్యాయాలు. మొదటి ప్రధాన భాగంలో మళ్ళీ ఎన్ని భాగాలు ఉన్నాయంటే 4 భాగాలు. 1-2 అధ్యాయాలు 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగం 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాల వివరణ మనం పొద్దున్న అయిపోయింది. ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే మొదటి ప్రధాన భాగంలో 2వ ఉపవిభాగం 12 నుంచి 20 వరకు, అంటే మొదటి అధ్యాయం పూర్తి అయిపోతుంది. 12 నుంచి 20 అందరూ ఒకసారి చదవండి, ఎందుకు వచనాలే కదా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 18 6 వచనాలే ఉంటాయి. 12, 13, 14, 15, 16, 17, 18 7 వచనాలు ఉంటాయండి. ఒకసారి చదివేయండి. మీరు చదివేసుకోండి, మామూలుగా మీరు చదువుకోండి. 2వ ఉపవిభాగంలో 12 నుంచి 18 వరకు వచనాలు. దీనికి టైటిల్ నేను చివరిలో చెప్తాను, మీరు ఒకసారి దాన్ని చదవండి. జ్ఞాని అయిన సొలొమోను గారు తన జీవితంలో కొంతకాలం లేదా జీవితంలో కొంత భాగాన్ని దేవుడు లేకుండా బతికాడు. ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. దేవునిని పక్కన పెట్టి బ్రతికాడంటే సరిపోద్దండి. సొలొమోను గారు తన జీవిత కాలంలో కొంతకాలాన్ని దేవుణ్ణి పక్కన పెట్టి బ్రతకడం అనేది జరిగింది. దేవునిని సొలొమోను గారు పక్కన పెట్టి బ్రతికాడు అనడానికి బైబిల్ నుంచి ఆధారం ఏంటంటే మొదటి రాజుల గ్రంథం
11వ అధ్యాయం ఒకసారి అందరూ చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూడండి ఒకసారి. మీకు ఈ సందర్భం అర్థమైతేనే ఇప్పుడు నేను చెప్పే భాగం అర్థమైద్దండి. లేదా మీరేదో అర్థం చేసుకుంటారు, నేనేదో చెప్పినట్టు ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భాగం మీకు అర్థం అవ్వాలంటే సొలొమోను గారు జీవితకాలంలో కొంత భాగం దేవుణ్ణి పక్కన పెట్టి బతికాడు. ఆ సందర్భంలో చెప్పబడిన మాటలు ఇవి. మీకు అర్థమవుతుందని చెప్పింది. ప్రసంగి గ్రంథం అజ్ఞానం అంటే ఏంటో నేర్పిస్తుందంట. జాగ్రత్తగా వినండి. ప్రసంగి గారు సొలొమోను గారు జీవితంలో కొంతకాలం దేవుణ్ణి పక్కన పెట్టి బ్రతికాడు. ఆ టైంలో చెప్పబడిన మాటలు 12 నుంచి 18 వరకు వచనాలు. ఇంకా ముందు కూడా కొన్ని ఉన్నాయిలేండి. ఇది మైండ్లో ఉంచుకోవాలి. మరి దేవుణ్ణి పక్కన పెట్టి కొంతకాలం ఉన్నాడా లేడా అనడానికి ఆధారం 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక. ఇజ్రాయేలీలతో రాయబడిన మాట, దేవుడు చెప్తున్న మాట. వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయని, మీరు చేయొద్దు, వాళ్ళని చేయనీయొద్దు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, అయితే రాజైన సొలొమోను చూడండి, అసలు సహవాసమే చేయొద్దంటే ఏం చేశాడు ఈయన? పెళ్ళే చేసుకున్నాడు. తర్వాత చదవండి. అయితే సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ పైన చెప్పిన ఉన్నారు చూసారా, ఆ జనులలో అనేక మందిని పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి, ఎటువైపు తిప్పేశారు? ఇతర దేవతల వైపు తిప్పేశారు. ఆ సందర్భంలో రాయబడుతున్న గ్రంథం గుర్తుంచుకుని తర్వాత చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అంటే బంగారు దేవాలయం కట్టిన సొలొమోను గురించి రాయబడిన మాటలండి. సీదోరు దేవతలను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడవడం అంటే నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాల్ని ఫాలో అవుతూ. తర్వాత ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను యెహోషువను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద ఎవరు కట్టండి బలిపీఠాలు? ఆ దేవతలకు బలిపీఠాలు కట్టి తమ దేవతలకు ఎవరు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. 10వ వచనం సగం వరకు చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి పాపం దేవుడు చూసారంటే 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. సరిపోద్దండి. ప్రస్తుతానికి దేవుడితో కనెక్షన్ పోయింది. ఆ టైంలో మాట్లాడుతున్న మాటలని మీరు గుర్తుంచుకోవాలి. సొలొమోను గారు తన జీవితంలో కొంతకాలం కొంత భాగం దేవుణ్ణి పక్కన పెట్టి బ్రతికాడు. ఆ బ్రతికిన టైంలో
చెప్తున్న మాటలు అన్న పక్కన పెట్టి బ్రతకాడు అనడానికి ఆధారం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూపించాను నీకు. దేవుని పక్కన పెట్టి జీవించిన జీవితంలో తాను తెలుసుకున్నవి, తాను అనుభవించినవి రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథం అండి. సమస్తము వ్యర్థము అని అన్నాడు మొదటి వచనంలో. మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? సమస్తము వ్యర్థం అన్నాడు. ఇప్పుడు దేవుని ఎరుగున్న మనిషి అంటాడు అండి, ఎరగని మనిషి అంటాడు దాన్ని. మనం అంటామండి సమస్తం వ్యర్థమని అనం, కానీ ఆయన మహాజ్ఞానం ఉండి ఆయన అంటున్నాడు ఏంటి? సామెతల గ్రంథానికి, పరమగీతం గ్రంథానికి, ప్రసంగి గ్రంథానికి అదే తేడా. సామెతల గ్రంథం జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ఇది అజ్ఞానాన్ని నేర్పిస్తుంది. అది బుద్ధిని నేర్పిస్తుంది, బుద్ధిహీనంగా ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. పరమగీతం మీకు తెలుసు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థమన్నాడు. ఇదే మాట బైబిల్లోనే ఉంది కదండి, దేవుడే రాయించాడు కదండి, దేవుడే చెప్పాడు కదండి, సమస్తం వ్యర్థం అన్నాడు. కాబట్టి వ్యర్థమని మనం అనుకుంటాం. గ్రంథ వివరణ తెలియకపోతే మనం కూడా అలాగే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వ్యర్థం అని ఎవరు చెప్పారు? జ్ఞాని అని సొలొమోను జ్ఞానంతో చెప్పాడా, అజ్ఞానంతో చెప్పాడా? దేవునిని పక్కన పెట్టి జీవించిన కాలంలో చెప్పిన మాటలు ఇవి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీకు అయితే ఈజీగా అర్థమైంది. ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి. మన్ను అయినది వెనకటి వలె మరలా మంటికి పోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోవును అన్నాడు. మధ్యలో ఏముండదండి ఇంకా? పాతాళలోకం గురించి ఆయన ఏం చెప్పాడా? చెప్పాలా? అవన్నీ మనం నేర్చుకుంటున్నాం తర్వాత. ఇప్పుడు సొలొమోను గారు దేవుణ్ణి పక్కన పెట్టి కొంతకాలం బతికాడు, కొంత భాగం బతికాడు. జీవిత కాలంలో ఆ కాలంలో చెప్తున్న మాటలను మీరు మైండ్లో ఉంచుకుని చదివితే నేను చెప్పే పాఠం చాలా ఈజీగా అర్థమైంది మీకు. ఓకేనా? సమస్తము వ్యర్థమని ఎందుకు అన్నాడండి? ఇప్పుడు చూడండి 12వ సొలొమోను గారు అన్ని అనుభవించి రాస్తున్న మాటలండి ఇవి. సొలొమోను గారు అన్ని అనుభవించి రాస్తున్న మాట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అనుభవించి రాయటం అంటే ఏంటంటే, మంటలో చేయి పెడితే చేయి కాలుతుంది అని ఎవరో చెప్పారు. కానీ సొలొమోను గారు అలా కాదు, పెట్టి కాల్చుకుని ఆయింట్మెంట్ రాసుకుని తగ్గించుకున్న తర్వాత మంటలో కాలు పెట్టకూడదు, చేయి పెట్టకూడదు అని చెప్తాడు. అటువంటి మనస్తత్వం వచ్చేసింది దానికి. ఎక్కడికి? దేవుని పక్కన పెట్టిన తర్వాత ప్రతి దాన్ని ఏం చేయాలి? అనుభవించి నేర్చుకోవాలి, అనుభవించి తెలుసుకోవాలి, దానికి ఉదాహరణ ఏంటి? నిప్పులో పెడితే చెయ్యి కాలుతుంది, ఆయన పెట్టి కాల్చుకుని మనకి చెప్పాడు. మనం ఏం చేయాలి? ఆ మాట విని పెట్టకుండా ఉండాలి. ఓకేనా? మాట వింటాను కరెక్ట్. మాట విని పెట్టకుండా ఉండాలి. వింటే జ్ఞానవంతులు, వినకుండా పెట్టి కాల్చుకుని నేను నమ్ముతాను అంటే అజ్ఞానవంతులు. ఓకేనండి? ఉదయం మనం చెప్పుకున్నట్లుగా సొలొమోను గారు దేనికోసం వెతికాడు? మీరు ఈ సొలొమోను గ్రంథం 12 అధ్యాయాలు నేర్చుకున్నంతసేపు మీరు మైండ్లో ఉండవలసిన 2 పాయింట్లను ఉదయం చెప్పండి. సొలొమోను గారు దేవుని పక్కన పెట్టి ఆ కొంతకాలం, కొంత భాగం, జీవితంలో కొంత భాగం దేనికోసం వెతికాడని చెప్పాను మీకు? సంతోషము, సంతృప్తి, జీవిత పరమార్థం. ఈయన దేవుణ్ణి పక్కన పెట్టి వెతికిన 3 విషయాలు ఏంటంటే నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి, నిజమైన జీవితానికి అర్థం. సింపుల్గా సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం, ఈ 3 కోసం దేవుణ్ణి పక్కన పెట్టి వెతికాడు. ఎవరు? సొలొమోను. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు దేవుణ్ణి పక్కన పెట్టి 3 కోసం, సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం, ఈ 3 కోసం వెతికాడు. వెతిక ఈయన మనం కానీ ఆయన కానీ ఎవరైనా సరే మన ప్రతి ఒక్కరి జీవితంలో 3 కోణాలు ఉంటాయని చెప్పారు. మీరు ఈ 2 మాటల్ని పాఠం అయ్యే వరకు గుర్తుంచుకోవాలండి. మొదటిది ఆయన 3 విషయాల కోసం వెతికాడు. ఏంటి? సంతోషము, సంతృప్తి, జీవిత పరమార్థం, ఈ 3 కోసం వెతికాడు. ఎవరిని పక్కన పెట్టి ఎతికాడు? దేవుణ్ణి పక్కన పెట్టి ఎతికాడు. ఏ కోణంలో ఎతికాడంటే మొత్తం ప్రతి మనిషికి 3 కోణాలు ఉంటాయి. భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. ఆధ్యాత్మిక కోణంలోనే దేవుడు ఉంటాడు. ఈ సొలొమోను గారు ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టేసి భౌతిక కోణం, మానసిక కోణం, ఈ 2 కోణాల్లో సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం దొరుకుతుందా అని ఆయన అన్వేషించాడు. అన్వేషించిన దాన్ని మన గ్రంథంలో రాయటమే జరిగింది. గుర్తుంచుకుని ఈయన చెప్తున్న మాటలు చెప్పే సమయానికి ఈయన దేవుణ్ణి పక్కన పెట్టి ఉన్న టైంలో రాస్తున్న మాటలను మీరు గ్రహించాలి. చివరి వరకు వెళ్ళేటప్పటికి మీకు మొత్తం భాగాలన్నీ వింటే పూర్తిగా అర్థమైంది. ఓకేనా?
మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ప్రశ్న, సొలొమోను గారు దేనికోసం వెతికాడు? ఇది మాత్రం గుర్తుండిపోతే పాఠం అర్థం. సొలొమోను గారు దేవుణ్ణి పక్కన పెట్టి దేనికోసం వెతికాడు? సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం. ప్రతి మనిషిలో లేదా సొలొమోను గారిలో ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు. భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. సొలొమోను గారు ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టేసి భౌతిక కోణం, మానసిక కోణంలోనే వెతికాడు. ఇది ఓకేనా? ఈ 2 విషయాలు మీరు మైండ్లో పెట్టుకుని పాఠాన్ని వినండి. సొలొమోను గారు దేవుణ్ణి పక్కన పెట్టి సూర్యుని కింద సమస్తము వ్యర్థం అన్నాడు. ఎవరిని పక్కన పెట్టి? దేవుణ్ణి పక్కన పెట్టి. పొద్దున్న ఆయన ఏం చెప్పలే, మనకు సూర్యుని పైన ఏదో ఉందని చెప్పాడా? చెప్పలా. ఆయన దేవుని పక్కన పెట్టి ఎతికాడు కాబట్టి సూర్యుని కింద సమస్తము వ్యర్థం అన్నాడు. కానీ పొద్దున మనం ఏం చెప్పుకున్నాం? ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని చెప్పాం. మనం ఏ కోణంలో చెప్పాము? ఇది ఆధ్యాత్మిక కోణంలో దేవుణ్ణి మన పక్కన పెట్టుకుని, దేవుని పక్కన పెట్టి కాదు, దేవుణ్ణి మన మనసులో పెట్టుకుని చెప్పాం. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పాం పొద్దున మనం? నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి, నిజమైన జీవితార్థం అంతా ఆయన వెతికాడా వెతకలేదా? వెతికాడు. కానీ తెలిసిందా అండి? తెలియలేదు. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మన గురించి, మానవ జీవితం గురించి వెతికే వారిని, పరిశీలించే వారిని, పరిశోధించే వారిని ఏమంటారంటే ఫిలాసఫర్స్ అంటారు. ఏమంటారు? ఫిలాసఫర్స్. ఫిలాసఫర్స్ అంటే అర్థం ఏంటంటే తత్వవేత్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే దేనికోసమైనా సరే, మనిషికి సంబంధించిన దేనికోసమైనా సరే వెతుకుతారు, పరిశీలిస్తారు. వీళ్ళని ఏమంటారంటే ఫిలాసఫర్స్ అంటారు. మీకు ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. తత్వశాస్త్రం. తత్వశాస్త్రం అంటే అర్థం ఏంటో చెప్తాను వినండి. సత్యం గురించి తెలుసుకోవడం మరియు, సొలొమోను గారు చేసింది అది, సత్యం గురించి తెలుసుకోవడం మరియు మన గురించి దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు. మళ్ళీ ఒకసారి చెప్తా అందరూ వినండి. తత్వశాస్త్రం అంటే, ఇది అర్థమైతే మీ పాఠం అర్థమైంది, ఇందుకోసం చెప్తున్నాను. తత్వశాస్త్రం అంటే సత్యం గురించి తెలుసుకోవడం మరియు మన గురించి దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది ఎవరు చేశారంటే ఒకప్పుడు డార్విన్ గారు చేశారు. సత్యం తెలుసుకోవాలంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడనే సత్యాన్ని తెలుసుకోవాలని, మన గురించి దాగి ఉన్న వాస్తవాలు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన గురించి దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని ఆఫ్రికా కోతుల మీద ప్రయోగాలు చేసి మన కోతి నుంచి వచ్చాం ఒక ఫిలాసఫీ చెప్పాడు ఆయన. ఆయన ఫిలాసఫీ అది. నేను చెప్తే నా ఫిలాసఫీ, మీరు చెప్తే మీ ఫిలాసఫీ. ఏ మనిషి అయినా సరే ఫిలాసఫర్లు అందరూ ఒక కోణంలో మాత్రమే, ఒక విషయం మీద మాత్రమే పరిశోధన చేశారు. కానీ సొలొమోను గారు అన్ని కోణాల్లో, అన్ని విధాలకి గట్టిగా మాట్లాడితే, పిచ్చెక్కిన అబ్బాయి పిచ్చిపోయిన తర్వాత సంతోషంగా ఉంటాడని చెప్పాడు అనుకోండి, ఈయన పిచ్చెక్కించుకుని, బైబిల్లో చూపిస్తాను మీకు రిఫరెన్స్ నేను, ఈయన పిచ్చెక్కించుకుని పిచ్చి పోగొట్టుకుంటే ఆనందం ఎలా ఉంటుందో కూడా చూశాడంట. దాన్ని బట్టి ఇతని పెద్ద ఫిలాసఫర్. హిస్టరీలోనే ఈయన మించిన ఫిలాసఫర్ ప్రపంచంలో ఎప్పటి వరకు లేరు. మీరు జ్ఞాని, మహాజ్ఞాని అన్నప్పుడు మీరు యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. మహాజ్ఞాని అన్నప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టి వినండి. మైండ్లో యేసుక్రీస్తుని తీసుకురావద్దు. ఓకేనా? ఈయన ఎంత ఫిలాసఫర్ అండి? చాలా పెద్ద ఫిలాసఫర్. కానీ ఈయన చేసిన తప్పు ఏంటంటే భౌతిక కోణంలోనే ఆలోచించాడు, మానసిక కోణంలోనే ఆలోచించారు. ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టేశాడు అనమాట. 2 కోణాలు. ఏ కోణాలు అవి? భౌతిక కోణం, మానసిక కోణంలో సంతోషం, సంతృప్తి, జీవితార్థం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి భూమి మీద చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏమన్నాడంటే వ్యర్థమని చెప్పాడు. ఈయన చేసిన ప్రయోగాలన్నీ కూడా అంటే దాంట్లో లీనమైపోయి మరీ పరిశీలించాడంట. దాంట్లో లీనమైపోయి మరీ పరిశీలించాడు. ఇదంతా ఎందుకంటే ఈయన ఒక ఫిలాసఫర్గా మనం చూస్తేనే మనకి పాఠం అనేది అర్థమవుతుంది. ఓకే, మీ అందరికీ తెలుసు ద గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద హిస్టరీ అంటే, ఇన్ హిస్టరీ అంటే సొలొమోన్ గారు అంటుంది. ఇంతకు మించిన ఫిలాసఫర్ ఎవరు కూడా లేదు. జంతువుల గురించి మనం నేర్చుకుంటే, జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జంతు శాస్త్రం. పక్షుల గురించి పక్షి శాస్త్రం, మనుషుల గురించి మానవ శాస్త్రం, మానవ జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్ఞాన మీమాంస శాస్త్రం అంటారండి తెలుగులో. మనుషుల గురించి అధ్యయనం చేస్తే మానవ శాస్త్రం, మానవ జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జ్ఞాన మీమాంస శాస్త్రం. దీంట్లో ఏ విషయాలు ఉంటాయి? దీంట్లో ఏ విషయాలు ఉంటాయంటే దీంట్లో 3 భాగాలు ఉంటాయి. మానవ జ్ఞాన స్వభావం, మానవ జ్ఞాన విలువలు, మానవ జ్ఞాన పరిమితులు. 3వ దాని గురించి ఎక్కువగా పరిశీలించాడంటే ఎవరో సొలొమోన్ గారు. పరిమితులు అంటే మానవ జ్ఞానం ఎంతవరకు చెప్పగలదు, ఎంతవరకు చేయగలదని పరిశోధన చేశాడంట. భౌతిక కోణం, మానసిక కోణంలో
ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి, మానవ జ్ఞానంతో మనం ఏం చేయగలం, సంతోషాన్ని ఎలా వెతకగలం, సంతృప్తిని ఎలా సంపాదించుకోగలం, జీవిత పరమార్థాన్ని ఎలా తెలుసుకోగలం, ఈయన పరిశోధన చేశాడు. చాలా పెద్ద పెద్ద పరిశోధనలు చేశాడు. అన్ని రకాలుగా పరిశోధన చేయటం అనేది జరిగింది. 12 వచ్చిన చూడండి మనం. ఇప్పుడు మీకు అర్థమైందండి? చెప్తున్న మాటలు మీరు చదివేటప్పుడు మహాజ్ఞాని మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోకూడదు. మహాజ్ఞాని కాదు, దేవుణ్ణి పక్కన పెట్టిన ఆయన. దేవుణ్ణి పక్కన పెట్టి భౌతిక కోణం, మానసిక కోణంలో సంతృప్తి, సంతోషం, జీవిత పరమార్థం కోసం వెతుకుతూ చెప్తున్న మాటలు. ఓకేనా? ఇప్పుడు చదువు 12 వచ్చిన. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇజ్రాయేల్ మీద రాజునై ఉంటుని. అంటే ఈయన దేవుని పక్కన పెట్టినప్పటికీ రాజా కాదా? రాజుగానే ఉన్నాడు. దేవుని పక్కన పెట్టినప్పటికీ రాజుగానే ఉన్నాడు. అది అర్థం చేసుకోండి మీరు. రైట్. ఆకాశం కింద జరుగుతున్న అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై మనసు నిలిపితిని. జ్ఞానముతో ఆల్రెడీ దేవుడు ఈయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడండి? బాబు చాలా జ్ఞానం ఇచ్చాడు. దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, ఆ జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసేసాడు. దేవుడే వదిలేసి వెళ్ళిపోయాడంటే ఏం వెళ్ళిపోయింది? మొత్తం దేవుడు, దేవుని జ్ఞానం మొత్తం అంతా పోయింది. మానవ జ్ఞానం లేదా లోక జ్ఞానంతో ఆయన ముందుకెళ్తున్నాడు. వెరీ గుడ్. మళ్ళీ ఇప్పుడు చదవండి. ఆకాశం కింద జరుగునదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. మహాజ్ఞాని కదా మరి. అంటే జ్ఞానం పక్కన పెట్టేశాడు, దేవుణ్ణి పక్కన పెట్టేసి లోక జ్ఞానంతో ఏం చేస్తున్నాడు? విచారించి గ్రహించుటకై మనసు నిలిపితిని. ఓకే. జ్ఞానము అంటే దేవుని జ్ఞానం కాదు, లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. మనసు నిలిపి అంటే మానసిక కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నాడు, దైవిక కోణాన్ని పక్కన పెట్టేశాడు. పాట విన్నంతసేపు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. సంతోషము, సంతృప్తి, జీవిత పరమార్థం కోసం సొలొమోను గారు దేవుణ్ణి పక్కన పెట్టి వెతికాడు. వెతికే వ్యక్తి 3 రకాల కోణాల్లో వెతుకుతారు ఎవరైనా సరే. శారీరక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. కానీ సొలొమోను గారు ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి వెతికాడు. లోక జ్ఞానంతో ఈ 3 ఎక్కడ దొరుకుతాయి అని వెతికాడు. ఈ లోక జ్ఞానానికి ఇదే. ఈ జ్ఞాన మీమాంస శాస్త్రానికి ఏముంటాయని చెప్పాను మీకు? స్వభావం ఉంటుంది, విలువలు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. పరిమితులు దాటి కూడా ఈయన చేశాడు. కానీ ఏం చేశాడు అనేది మీకు రాయించాడు అక్కడ. చదవండి. మనం ప్రసంగి గ్రంథం 5 ప్రధాన భాగాల్లో, మొదటి ప్రధాన భాగంలో 4 ఉపయోగ భాగాల్లో, మొదటి భాగం 1 నుంచి 11, 1 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అయిపోయింది. రెండో భాగంలో 12 నుంచి 18, 6, 7 వచనాల్లో ఉన్నాం. ఇప్పుడు ఏ వచనంలో ఉన్నాం? ఏ వచనంలో ఉన్నాం? 13 అయిపోయింది. వారు దీని చేత మళ్ళొకసారి 13 చదవండి. ఆకాశం కింద జరుగుతున్న అంతటినీ జ్ఞానం చేత విచారించి గ్రహించుటకే మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం నందవలనని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము మనం రోజు జీవిస్తున్నాం. బహు కఠినంగా ఉందండి మనకన్నా. బహు కఠినంగా ఎప్పుడు ఉంటుంది అంటారు? దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించినంతసేపు మన జీవితం బహు కఠినంగా ఉంటుంది. అదేలాగా, ఇదేలాగా, ఆ పెళ్ళలాగా, ఈ పెళ్ళలాగా, ఆ ఇల్లలాగా, ఈ గొడవ అంతా ఎప్పుడు వస్తుంది? దేవుని పక్కన పెడితే. ఇప్పుడు సొలొమోను గారు జ్ఞానంగా చెప్పాడని ఈ మాటను తీసుకెళ్ళి చెప్పకూడదు. మనం అజ్ఞానంతో మాట్లాడుతున్న మాట దేవుణ్ణి పక్కన పెట్టి అంటున్నమాట. వాస్తవానికి ఆలోచన అలాగే ఉందండి? అలాగే లేదండి. మళ్ళీ చదవండి ఒకసారి 13 వచ్చి సగం నుంచి. వారు దీని చేత అభ్యాసం నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఇది మానవ జ్ఞానంతో, లోక జ్ఞానంతో ఆలోచించే వ్యక్తి చెప్తున్న మాట. తర్వాత సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూసి తిని, అవి అన్నీ వ్యర్థము. అంటే అర్థం చెప్పాను మీకు. హెబెల్ అంటే ఊపిరి, శ్వాస. ఊపిరి అవసరమే, శ్వాస కూడా అవసరమే. ఆవిరి అది కనురెప్ప పాటులు ఉండదు. తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ పర్మనెంట్ గా ఆనందాన్ని ఇవ్వదు. ఓకే. పర్మనెంట్ వాల్యూ ఉండదు. ఊపిరికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. వ్యర్థం అనే పదం మీరు ఏం పెట్టుకోవాలంటే ఊపిరి, శ్వాస అనే అర్థాలతో వస్తుందా? చదవండి.
సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూస్తున్న అవి అన్నీ వ్యర్థము, అంటే తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అవి అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. అంటే గాలికై ప్రయాసపడడం అంటే పట్టుకోగలవా? ఎంత ప్రయత్నాలు చేసినా గాలిని మనం పట్టుకోలేము. అంటే అర్థం ఏంటి? అది లోక జ్ఞానంతో మనం ఏది చేయాలనుకున్నా సరే దేవుణ్ణి పక్కన పెట్టి, ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి, మనం సంతోషం, సమాధానం, జీవిత పరమార్థం కోసం ఎంత ప్రయత్నం చేసినా అది గాలి కొరకు పరుగులు తీసినట్లే. అంటే దొరికిద్దా సంతోషం? దొరకదు. సమాధానం దొరికిద్దా? దొరకదు. సంతృప్తి దొరికిద్దా? దొరకదు. ఇంకోటి ఏం దొరకదు అంటే జీవిత పరమార్థం కూడా తెలియదు. ఒకవేళ నువ్వు దేవుని పక్కన పెట్టి లోక జ్ఞానంతో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలని ఆలోచిస్తే గాలికై ప్రయాసపడినట్లే అని. తర్వాత వంకరగా ఉన్నదాన్ని చక్కబరట శక్యము కాదు. ఈ మాటకు అర్థం మీరు తెలుసుకునే ఉంటారు. ఎప్పుడైనా విన్నారండి ఈ మాటకు అర్థం? వంకరగా ఉన్నదాన్ని, అది వెరీ గుడ్. మన ముందున్న మన కాలంలో బోధకులు ఏం చెప్పారంటే, ఒక్కతో ఒక వంకర, దాన్ని ఎవరో తిన్నంగా చేయలేరని చెప్పారు. వాళ్ళు కూడా ఏ కోణంతో ఆలోచించారంటే వాళ్ళు కూడా ఏ కోణంతో ఆలోచించారంటే భౌతిక మానసిక కోణాలతో ఆలోచించారే కానీ ఆధ్యాత్మిక కోణంలో ఆ వచనాన్ని ఆలోచించాలి. ఈరోజు మీకు దాని వివరణ నేను తెలియజేస్తాను. ముందు 14వ వచనం చదివారు కదండి. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థమే, అవి గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. మానవ జ్ఞానంతో మనం ఏం తెలుసుకోవాలన్నా సరే గుర్తుంచుకోండి, గాలి కోసం ప్రయాసపడినట్లే. గాలిని పట్టుకోలేము. మానవ జ్ఞానానికి అన్నీ తెలుసు అని అనుకోవడం భ్రమ. దేవుని జ్ఞానానికి అన్నీ తెలుసు. మానవ జ్ఞానానికి అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద భ్రమ. ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న చదువులు చాలా ఉన్నాయి. ఈ చదువులన్నీ మనం ఎవ్వరు కూడా మనిషి చదవలేడంటండి. అంత చదువు ఉందంటండి లోకంలో. ఎన్నో శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పిహెచ్డీలు ఉన్నాయి, డిగ్రీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనిషి తన జీవిత కాలంలో చదవలేడంట. ఒకవేళ చదివితే లోక జ్ఞానంలో అతను నేర్చుకున్నది ఎంత అంటే 3 నుంచి 5% అంతేనంట. ఇది మీరు అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్న చదువులు మొత్తం ఎవ్వరు చదవడం అవ్వదండి. వాళ్ళ జీవితకాలం సరిపోదు. ఒకవేళ చదివాడు అని అనుకుంటే లోక జ్ఞానంలో ఉన్నదాన్ని 3 నుంచి 5% మాత్రమే తెలుసుకున్నట్లంట. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి అడిగితే 70% డార్క్ మ్యాటర్ కంటికి కనపడదు. కంటికి కనిపించే 30లో మనకు తెలిసింది 5% అని చెప్పారు. ఆ 5% నేర్చుకుంటే మొత్తం తెలిసిపోయినట్టండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, లోక జ్ఞానంతో మనం ఏది సాధించాలన్నా కుదరదు. దాని ప్రయాసం ఎలా ఉంటుంది? గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా ఉంటుందని సొలొమోను గారు ప్రయత్నాలు చేసి మనం చెప్తున్నాడు అనమాట. ఎలా? దేవుని పక్కన పెట్టి, ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి, సంతోషాన్ని, సంతృప్తిని, జీవిత పరమార్థాన్ని వెతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు లోక జ్ఞానంతో. కోటి విద్యలన్నీ కూడా ఈ 5%లోనే ఉంటాయంటండి. మరి ఇప్పుడు చెప్పండి, ఎంత పరిశీలన చేసినా ఆయనకి తెలుస్తుందండి? తెలీదు. మానవ జ్ఞానానికి ఏముందంటే పరిమితి ఉంది. మానవ జ్ఞానానికి ఏముందంటే పరిమితి, అంటే కొంతవరకు మాత్రమే మనకి తెలియజేయకూడదు. మీకు ఎలా తెలుసు అంటే, కరోనా 2019లో విమానం ఎక్కి ఒంగూరు వచ్చిందా రాలేదా? 2019లో రాపోయినా 2019లో విమానం ఎక్కి 2020లో మన చర్చి సందు చివరి వరకు వచ్చింది. కానీ మనిషి జ్ఞానం ఎక్కడి వరకు అంటే, కంటికి కనపడిన దానికి లోనికి వెళ్ళి దాక్కున్నాడు. మన జ్ఞానం ఎక్కడి వరకు పనిచేసిందంటే, కరోనా రాకముందు కాలర్ ఎగరేశారు, కరోనా వచ్చిన తర్వాత అందరూ కాలర్ ముడుచుకుని లోన్ కూర్చున్నారు. అంటే మానవ జ్ఞానానికి ఏముంది? పరిమితి ఉంది. ఇంతవరకు మాత్రమే చెప్పగలదు, ఇంతవరకు మాత్రమే చేయగలదు. ఈ రోజుల్లో కూడా మందులు లేని రోగాలు చాలా ఉన్నాయి. అంటే మానవ జ్ఞానం అంతకు మించి అందుకోలేకపోతుంది. అంటే మానవ జ్ఞానానికి ఏముంది? పరిమితి ఉంది. మానవ జ్ఞానానికి పరిమితి ఉందని ఎవరు చెప్పారంటే మనకు సొలొమోను గారే చెప్పడం అనేది. 15 వచనం చూడండి. ఇప్పుడు 15 వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకి రాదు. వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు
రాదు. మానవ జ్ఞానం అంటే కాలు కానీ చెయ్యి కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ కింద కానీ ఇరిగితే వాళ్ళకున్న జ్ఞానంతో నాలెడ్జ్తో కరెక్ట్గా సెట్ చేస్తే అంతకితం ఎలా ఉందో చెయ్యి, అంతకితం ఎలా ఉందో కాలు కరెక్ట్గా అలాగే ఉంటుంది అంటండి. ఏమాత్రం కాలు కానీ చెయ్యి కానీ జాయింట్ ఉంది చూసారా, జాయింట్లో కానీ ఇరిగితే కరెక్ట్గా అంతకితం ఎలా చెయ్యి ఉందో అలా సెట్ చేయడం ఎవరి వల్ల కాదంటండి. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, బాగా హైదరాబాద్లో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఎందుకు సాధ్యం కదండి అని చెప్పే మాట ఏంటంటే, అది సెట్ చేసిన ఆయన సెట్ చేస్తేనే మళ్ళీ అలా సెట్ అవుతుందంట. అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసి వదిలేశారు. ఇక్కడెక్కడ ఇరిగినా మళ్ళీ కరెక్ట్గా సెట్ చేయొచ్చు అంట. కానీ ఈ జాయింట్లో ఇరిగి చూసారా, జాయింట్లో ఇరిగితే అది అవుడే వంకరగానే వస్తుంది తప్పితే మామూలు నడిచినట్లుగా రాదు. మానవ జ్ఞానం ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే దానికి పరిమితం ఉంది. 7:13 చూడండి. సేమ్ ఇదే మాట 7వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. సేమ్ ఇదే మాట 7వ అధ్యాయం 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును. ఎవరు చక్కపరుస్తారో చివరిలో చెప్తాను మీకు. సొలొమోను గారు మానవ జ్ఞానంతో ఏం చెప్తున్నాడంటే ఎవరు చక్కపరచలేరని చెప్తారు. 16వ వచనం చూడండి. 1:16. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిననియు నా మనసులో నేను అనుకుంటున్నాను. అసలు సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎంతో. 1వ రాజుల గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సొలొమోను గారికి ఉన్న జ్ఞానం. నీవు ఇలాగ అడిగినందున దేవుడు ఇస్తున్నాడు. నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట యేసుక్రీస్తుని పక్కన పెట్టాలండి. ఒకడు ఉండడు, మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మన అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. 4వ అధ్యాయం 29వ వచనం అండి. 4వ అధ్యాయం 29వ వచనం. అదే గ్రంథం, 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును మన బిట్లో కూడా ఇచ్చామండి. సొలొమోనునకు దయచేసను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశపు జ్ఞానుల కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారందరికంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కంటెను అందరికంటెను జ్ఞానవంతుడై. ఇంత జ్ఞానం ఏం చేశాడంటే ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి, ఆ జ్ఞానం మొత్తాన్ని పక్కన పెట్టేసి లోక జ్ఞానంతో సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం కోసం వెతుకుతున్నాడండి. ఇప్పుడు చదవండి 17వ వచనం. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొని మతిహీనత, వెర్రితనం అంటే వెర్రిగా ఉంటే ఎలా ఉంటుందో కూడా వెర్రిలాగా మారి మరీ తెలుసుకున్నాడు అంటండి. కింద ప్రయత్నించి తిని అంటే అయిపోయింది అది కూడా. అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటే. 10వ తరగతి పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. 10వ తరగతి పిల్లలు పరీక్షలు అయిపోతే అందరూ ఏమంటారండి, అమ్మయ్య ఇక రేపు నుంచి ఖాళీ, రేపు నుంచి హ్యాపీయా అంటారు. ఇంటర్ పిలుస్తుంది ఏమని, 2 సంవత్సరాలు ఉన్నా నీకోసం రెడీగా రా అంటది. 2 సంవత్సరాలు అయిన తర్వాత డిగ్రీ ఏమంటది, 3 సంవత్సరాలు ఉన్నా అవలా అంటది. లేదు ఇంజనీరింగ్కి వెళ్తాను అంటే 5 సంవత్సరాలు అంటది. డిగ్రీ తర్వాత పీజీలోకి వెళ్ళామనుకో, పీజీ ప్రతి కోర్సు 2 సంవత్సరాలు అంటది. తెలుగు పీజీ ఎన్ని పీజీలు ఉంటాయి, హర్బాబు చాలా పీజీలు ఉంటాయి.
అంటే నువ్వు అయిపోయింది అని అనుకుంటే లేదు, ఇంకెంత ఉందంటే చాలా ఉంది చదువు అనేది ఉందా. ఈయన ఏం చేశాడంట, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వెర్రితనము మతిహీనతను తెలుసుకొని ప్రయత్నములు చేసి తిని. అంటే మతిహీనత అంటే మతి లేనివాడు అంటారు చూసి కదా, అవునండి. మతిహీనతను తెలుసుకునే ప్రయత్నం చేశాడంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి ఎవరైనా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పెద్ద ఆపరేషన్ అండి, 2 కాళ్ళు ఇరిగిపోతే 22 రోజులు హాస్పిటల్లో ఉంచి తీసుకొస్తున్నప్పుడు సొలొమోన్ గారు అక్కడికి వెళ్ళారు అనుకుందాం. అమ్మయ్య చాలా హ్యాపీగా ఉందని ఆయన అన్నాడు అనుకోండి. అమ్మ ఇంత హ్యాపీగా ఉందా, కాబట్టి నేను కూడా 2 కాళ్ళు ఎరగొట్టుకుంటానని ఎరగొట్టుకుని హాస్పిటల్లో జాయిన్. అంటే ఆ ఆనందం ఏంటో, అదే మతిహీనత అంటే ఏంటండి, అలాంటి ఆనందాన్ని కూడా చూడడానికి ఆ ప్రయత్నం కూడా చేశాడంట. ఎవరిని పక్కన పెట్టి, దేవుడిని పక్కన పెట్టి. తర్వాత చదవండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఇది మనం చాలా సార్లు చదివేశాం, ఇప్పుడు అర్థమైంది. తర్వాత చదువు. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. ఇది మనం చాలా సార్లు చదివామనుకున్నామంటే ఎక్కువ చదవకూడదు అనుకున్నాం. నేను అదే అనుకున్నా. మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరు చెప్తున్న మాట, దేవుణ్ణి పక్కన పెట్టి లోక జ్ఞానంతో చెప్తున్న మాట. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత అంటే జ్ఞానాభ్యాసము అంటే దేవుని జ్ఞానం కాదు. విస్తారమైన దేవుని జ్ఞానాభ్యాసం వల్ల విస్తారమైన దుఃఖము కలిగిద్దండి. దేవుని జ్ఞానం ఎంత నేర్చుకుంటే అంత లాభమే, కానీ దుఃఖం రాదు. ఇప్పుడు ఈ జ్ఞానంలో మనం దేవుని జ్ఞానం పెట్టుకుంటే మనకు అర్థం అవ్వదు. ఏ జ్ఞానాన్ని పెట్టుకోవాలి, లోక జ్ఞానం. విస్తారమైన లోక జ్ఞానము చేత అని చదవాలి మనం. విస్తారమైన లోక జ్ఞానం చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఇంకెంత చదివినా అవ్వదు, ఉంటానే ఉంటుంది. విస్తారమైన దుఃఖం అంటే అన్నీ అయిపోయినాయి కదా అని చదివేసిన తర్వాత ఇంకా నేను 4 ఏళ్ళు ఉన్నానంటది. అది చదివేసిన తర్వాత ఇంకో నేను 4 ఏళ్ళు ఉన్నాను, నువ్వు అన్నీ చదివేసి ఇంకా 4 కోర్సులు ఉన్నాయంటది. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన, అయ్యో ఎంత నేర్చుకున్నా ఇంకా ఉందా అనే దుఃఖము కలిగింది. దాని తర్వాత చదవండి. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. అంటే అధిక విద్య సంపాదించిన వాడు అధిక శోకం అంటే ఇప్పుడు చెప్పింది, ఎంత చదివినా ఇంకా ఉంది. అవ్వలేదా అంటే అవ్వలేదు, అవ్వదు కూడా. మన జీవితం సరిపోదు కూడా. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా, ఎన్ని కోర్సులు చేసి మనం నేర్చుకున్నది ఎంత నేర్చుకోకపోయినా నేర్చేసుకున్నాం అని అనుకుంటే 100లో ఎంత నేర్చుకున్నట్లు 5% అని తెలిసిన తర్వాత మన విస్తారమైన శోకమేగా మనకు మిగిలేది. అయ్యో ఇంతేనా నేను నేర్చుకుంది, అంతా అయిపోయింది అనుకోండి. అది విస్తారమైన శోకం. ఈ లోక విద్యల్లో నిజమైన ఆనందం కానీ, నిజమైన సంతృప్తి కానీ, నిజమైన జీవిత పరమార్థం కానీ లేదు. నిజమైన ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణమైన జ్ఞానమే మనం ఈనాడు చదువుతున్న చదువులు. మరి చదువులు వద్దండి, దేవుని పక్కన పెట్టే చదువులు మనకి వద్దు. సూర్యుని కింద కాదు, సూర్యుని పైన ఉంది. దైవికమైన ఆలోచనతో బ్రతికితే దేవుడు మన పక్కనే ఉంటాడు. దైవికమైన ఆలోచనతో బ్రతికితే దేవుడు మన పక్కనే ఉంటాడు. దేవుడే మనకు తెలియజేస్తాడు నిజమైన ఆనందం ఏదో, నిజమైన సంతృప్తి ఏదో, నిజమైన జీవిత పరమార్థం ఏంటో. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కోణాన్ని మాత్రం ఎప్పుడు పక్కన పెట్టకూడదు, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టకూడదు. దేవుని జ్ఞానంతో ఆలోచించాలి, ఆధ్యాత్మిక కోణంతో ఆలోచించాలి. సొలొమోన్ గారు ఆ 2 పక్కన పెట్టి ఆలోచించి చెప్తున్న 8 వచనాలు. ఈ 8 వచనాలు. మరి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే దేవుని జ్ఞానం ఉంటేనే మనం కట్టుకోవడం అనేది కుదురుతుంది. దేవుణ్ణి ముందు పెట్టే మనం ఏ పనైనా ఏ మాట అయినా మాట్లాడాలంటండి. దేవుని వల్ల నేను ఈరోజు ఈ పని చేసుకుంటున్నాను, దేవుని వల్ల నేను ఈరోజు చేలోకి వెళ్ళాను, దేవుని వల్ల నేను ఉద్యోగానికి వెళ్ళాను, దేవుని వల్ల నేను బండెక్కాను, దేవుని వల్ల అనే మాట అస్తమానం మనం మాట్లాడుతూనే ఉండాలంటండి. అప్పుడు దేవుడు సంతోషించి దేవుడు మన పక్కనే ఉంటాడు. దేవుడు లేకుండా మన మాట రాకూడదు, దేవుడు లేకుండా మన ఆలోచన అనేది రాకూడదు, దేవుని జ్ఞానం లేకుండా సొంత జ్ఞానంతో ఆలోచించకూడదని సొలొమోన్ గారు మనకి తెలియజేస్తున్నాడు. ఎన్ని వచనాలు అనేవి? మొత్తం 8
వచ్చిన ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలమై మనం ఉండాలి. పాక్షిక ఆనందాన్ని పాఠం పేరండి 1 అధ్యాయం 12 నుంచి 18 వరకు ఉన్న వచ్చిన మొదటి 1 నుంచి 1 అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలకి ఏమి ఇచ్చాం టైటిల్? పుస్తకపు నాందికి బదులు ఇంకో పేరు కూడా చెప్పాను నేను. ఏం పేరు చెప్పాను? పుస్తకపు నాంది అన్నాను. మార్పు లేని ప్రాపంచిక జీవితం అని చెప్పాను పార్ట్ 1కి. పార్ట్ 2కి ఏంటంటే ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. ఇది పార్ట్ 2కి మీరు టైటిల్ పెట్టుకుని, ఒకవేళ మీకు ఈ లోక జ్ఞానంతోనే ఆనందం, తృప్తి, జీవిత పరమార్థం తెలుసు అనుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి గాలి కోసం ప్రయాస పడినట్లంటే దానివల్ల ఏమీ దొరకదని అర్థప్రసాద్ ఒకసారి రాసేసాను. అదము